బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందున క్షమాపణలు చెప్పాలని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ ను మరమనిషి అంటూ ఈటెల విమర్శలు చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనల ప్రకారం ఈటెలపై చర్యలు తప్పవని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. క్షమాపణలు చెప్పకపోతే ఈటెలను అసెంబ్లీ నుంచి బహిష్కరించేందుకు ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది బీఏసీలో నిర్ణయం జరుగుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభ నిర్వహణలో సీఎం కేసీఆర్ చెప్పినట్టు స్పీకర్ పోచారం వింటున్నారని, చైర్ను అగౌరవపరుస్తూ ఈటెల రాజేందర్ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని వేముల విమర్శించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే ఈటెలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ పోచారం సీఎం కేసీఆర్ చెప్పినట్టు వింటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సభా సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని స్పీకర్ పై ఈటెల ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కంటే సభా సాంప్రదాయాలను కాపాడే వ్యక్తిగా ఉండాలని ఈటెల సూచించారు. గతంలో ఉన్న ప్రాక్టీసెస్ స్పీకర్ గారు, మీరు ఏదో చెప్తే చేసేటువంటి మరమనిషిగా కాకుండా గతంలో ఉన్న సాంప్రదాయాన్ని స్టడీ చేయండి, ఆ సాంప్రదాయాలను అమలు చేసే ప్రయత్నం చేయండి. స్పీకర్గా శాసనసభలో పార్టీల గౌరవాన్ని కానీ సభ్యుల హక్కుల్ని కానీ కాపాడే కనీస కర్తవ్యం స్పీకర్ పైన ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు కేవలం మరమనిషి లెక్క ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నడుచుకునే మనిషిలా కాకుండా సభలో ఉన్నటువంటి సభ్యుల హక్కుల్ని కాపాడేటువంటి కర్తవ్యం తీసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేడిగడ్డ అన్నారం పంప్ హౌస్ లు ఈ నెలలోనే పునః ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన పంప్ హౌస్ లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే మరమ్మతులు పూర్తయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనైపోయింది అన్న విపక్షాల విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. విపక్షాల కలలన్నీ కల్లలుగానే మిగిలిపోతాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దీంట్లో ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వ ధనం వీటిని మరమ్మతు చేయడానికి ఒక పైసా కూడా ప్రభుత్వం ఇవ్వదు, ఒక పైసా కూడా వృధా కావడం లేదు. జరిగిన నష్టం ఏదన్నా ఉంటే అది పూర్తిగా ఆ ఏజెన్సీతోనే, తమ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో భాగంగా ఏజెన్సీతోనే చేపిస్తాం. ఇవాళ కొన్ని ప్రతిపక్షాలు కలలు కన్నాయి, 4 ఏళ్ల దాకా రాదు, ఇక రానే రావన్నారు. వాళ్ళ కలలు కళ్ళలు కాబోతున్నాయి. మేము ఆ రెండిట్లలో అన్నారం పంప్ హౌస్ను వచ్చే నెల, అంటే ఇదే సెప్టెంబర్, ఈ నెల సెప్టెంబర్ 3వ వారంలో అన్నారం పంప్ హౌస్ నీళ్లు పోయడం ప్రారంభిస్తుంది. మొదటి పంప్ హౌస్ మేడిగడ్డ వచ్చే నెల అక్టోబర్ నెలాఖరు నాటికి దాంట్లో కూడా నీళ్లు బ్రహ్మాండంగా పోస్తాయి. సో ఒక పైసా ఖర్చు పెట్టేది లేదు. 4 ఏళ్ళు పోతుంది, 3 ఏళ్ళు పోతుంది, ఇక నీళ్లు రానే రావు, మరిసిపోందని ఎవరైతే పగటి కళలు అన్నారో ఆ కళలన్నీ కళ్ళలైపోతాయి. అవి ఉత్తమాటలు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శాసనసభలో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. వీఆర్ఏలు రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ వ్యవహారంపై కేసుకు సంబంధించి ఈడీ హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబై, లక్నో, బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 6 చోట్ల ఈడీ దాడులు కొనసాగగా అరుణ్ రామచంద్ర పిళ్లైతో సహా మరో 5 ఇళ్లలో దాడులు చేపట్టారు. అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్రా ప్రేమ్ సాగర్ ఇళ్లలో, రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో తనిఖీలు జరిగాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలపై దాడులు జరిగాయి. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురిని ఈడీ అధికారులు విచారించారు. దీంతో పాటు ఈ స్కామ్ లో పలువురి హస్తంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చర్చపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఈడీ సీబీఐ కేసులు ప్రజల్లో వ్యతిరేకతతో భయపడి అసెంబ్లీ రద్దు చేయాలి అన్న చర్చ మొదలుపెట్టినట్టు చెప్పారు. త్వరలో జరగబోయే మునుగోడు ఎన్నికతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న ఆయన కేసీఆర్ కొడుకు కూతుళ్లు చేసిన అవినీతి అక్రమాస్తుల సంపాదన చూసి ఆశ్చర్యపోతున్నారని ఆరోపించారు. అందుకే అసెంబ్లీని రద్దు చేసే ప్రజల్ని మరోసారి హామీలతో మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో 24 గంటలు సరిగా కరెంట్ ఇవ్వలేని కేసీఆర్ దేశవ్యాప్తంగా ఎలా ఇస్తారో చెప్పాలని సెటైర్లు వేశారు. బిడ్డ మీద ఈడీ దాడులు, ఏ సంస్థ ఏది ఎంక్వైరీ చేస్తా కూడా కొడుకే ఉన్నాడు. దానిలో సిబిఐ వస్తాయి కావచ్చు, ఈడీ కేసులు అయితే కావచ్చు, మునుగోలు ఓడిపోయేటట్టున్నాం. ఇటు అవినీతి ఆరోపణ కుటుంబం మీద, అటు మునుగోలు ఓడిపోయేటట్టున్నామా, ఇవన్నీ ఎందుకని చెప్పి మరి రద్దు చేద్దామా అని చెప్పి ఒక చర్చ పెట్టినట. అసలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పోదామా, ఇవన్నీ తలగానప్పుడు ఎందుకు, ఆయనతో ఉండదు మునిగేటట్టున్నది. 5 సీట్లు వస్తాయనుకుంటే మన పార్టీ నుంచి ఎవ్వరు పోటీ చేస్తున్నాడు. ఈ ఈడీ దాడులు, ఈ సిబిఐ కేసు గ్యారెంటీ అవుతాయి. కేసీఆర్ భయపడుతున్నాడు. ఈడీ దాడులు చేసా కూడా కొడుకు బిడ్డనే, కొడుకు బిడ్డ ఇంకా ఆ వియంకుని కొడుకు, సడకుని కొడుకు వాళ్ళే. ఏ చూసినా కూడా పత్తాలు వాళ్ళడు వీళ్ళు, లిక్కర్ వాళ్ళడు వీళ్ళు. ఎక్కడ పెట్టిన ఇవన్నీ కేసీఆర్ తాగలేదా? నా కొడుకు నా బిడ్డ గింత సంపాదించాడు నాకే తెలియదు. ఇవన్నీ ఎవరు అర్థమవుతలేదు. తలకే పోతుంది నాకు లాస్ట్ అంటున్నాడు. ఇవన్నీ దృష్టి మలచడానికి బహిరంగ సభలు పెడుతున్నాడు. బహిరంగ సభలు పెట్టి మళ్ళీ ఏదో పీక్తా, ఏదో గూట్లో రాయినాడు, ఏట్లో శాస్త్రం కదా, గూట్లో రాయి తిన్నాడు, ఏట్లో రాయి ఇస్తాడు. ఫ్రీ కరెంట్ ఇస్తాడు. ఇక్కడ ఇస్తారు ఫ్రీ కరెంట్. పోయి ఊరవో ఫ్రీ కరెంట్ ఇస్తారు చెప్పి నాకు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఎంఐ పార్టీ 4 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలు. రేపు జరిగే ఎన్నికలు కూడా ఇదే డ్రామా, మునుగోలు కూడా ఇదే డ్రామా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకంలో వీళ్ళందరూ నటులు. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అని సంచలన ఆరోపణ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రశ్నించారు. 2014, 2022 వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీల ఆర్థిక స్థితిగతులపై సీబీఐ విచారణ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి కాంట్రాక్టులు, కమిషన్లు, లిక్కర్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలకు అడ్డా కేంద్రము ప్రగతి భవన్. పార్టీ ఫిరాయింపులను రచించి అమలు చేసింది ప్రగతి భవన్. ప్రగతి భవన్ లో సోదాలు జరగకుండా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించకుండా అవినీతి మీద చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఎర్రి ఎంగలప్పలు లేరు. మీరు రాజకీయాలలో లొంగదీసుకోవడానికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను వాడుకుంటుందని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో, ఈ రోజు మీ వ్యవహార శైలి అక్కడికే దారితీస్తుంది. 2014 నుంచి 2021 వరకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన కాంట్రాక్టులు కావచ్చు, భూములు కావచ్చు, భూముల రెగ్యులరైజేషన్ కావచ్చు, ఇతరత్ర ఆర్థిక లావాదేవీల అన్నింటి మీద భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సిబిఐ సోదాలు చేయాలి, విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హోంమంత్రి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16నే హైదరాబాద్ కు రానున్న అమిత్ షా 17న ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. మునుగోడు ఎన్నిక, పార్టీలో చేరికలపై కీలక చర్చ జరపనున్నారు. అసెంబ్లీ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు నివాళులర్పించారు. సెప్టెంబర్ 17న విలీన దినోత్సవం జరపాలని బీజేపీ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతోందన్నారు రఘునందన్ రావు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2014 నుంచి నేటి దాకా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపడానికి మనసొప్పనటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 17న సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించిందో, తప్పనిసరి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ, దాని అనుబంధ పార్టీలైన కాంగ్రెస్, ఎంఐఎంలు కూడా మా నిర్ణయాన్ని తప్పనిసరి పరిస్థితులలో స్వాగతించినాయి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి 3 రోజులు వజ్రోత్సవాలు జరిపేలాగా ఒత్తిడి తేవడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా సఫలీకృతమైనరు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు 1968లో ఆ తర్వాత జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన అందరికీ కూడా ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం అనేది ఒక శుభ సూచకంగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. 380 కోట్ల రూపాయలు ఖర్చు చేసే సంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. 5 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరించామని తెలిపారు. 3 ఏళ్లలోనే 2 ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. గత పాలకులకు ప్రాజెక్టులు కట్టాలి అన్న ఆలోచన లేదన్నారు. గౌతమ్ రెడ్డి మన మనస్సులో చిరస్థాయిగా ఉండిపోతారన్నారు. సీఎం జగన్ సంగం బ్యారేజ్ ని జాతికి అంకితం చేశారు. 2008లో సంగం బ్యారేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కొడుకుగా నేను పూర్తి చేశాను అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం వచ్చింది. ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. వారు చేసిందల్లా ప్రాజెక్టులలో రేట్లు పెంచేసేయడం, ఎస్కలేషన్ ఇచ్చేసిన తర్వాత కమిషన్ను దండుకోవడమే అప్పట్లో వాళ్ళు చేసినది. కూడా 2 సంవత్సరాలుగా ప్రాజెక్టును పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. నాకు ఆత్మీయుడు అయిన గౌతమ్ దూరం అయ్యాడు. గౌతమ్ జ్ఞాపకార్థం సంగం బ్యారేజ్ని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజు అని చెప్పి కూడా పేరు పెడతా ఉన్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ప్రాంతీయ పార్టీ నేతల దూకుడు, విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో 2024 ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన వ్యూహకర్త అమిత్ షా అధ్యక్షతన పార్టీ మెగా సమావేశం జరిగింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులను కొన్ని స్థానాలపైనే దృష్టి సారించమని అమిత్ షా సూచించినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఫీడ్బ్యాక్ అందించాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. అంతేకాదు ఆయా స్థానాల్లో పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని హితవు చెప్పినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణతో పాటు బీజేపీకి అవకాశాలు ఉన్న మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఆయన కేంద్ర మంత్రులతో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇన్నాళ్లు బీజేపీ గెలవని 144 పార్లమెంటు సీట్లపైనే స్పెషల్ ఫోకస్ ఉంచవలసిందిగా షా సూచించారని సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమిగా మొత్తం 353 సీట్లకు బలం పెంచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం 37.36గా ఉంది. 1989 ఎన్నికల తర్వాత ఒక పార్టీకి ఇంత ఓట్ షేర్ రావడం ఇదే ప్రథమం. అయితే ఆ ఎన్నికల్లో 144 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాలతో ఓడిపోయారు. ఈ తరుణంలో ఆ 144 సీట్లే ప్రధానంగా దృష్టి సారించాలని అమిత్ షా మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు ప్రారంభం కానుంది. తెలంగాణలో ఈ యాత్ర అక్టోబర్ 24న ఎంటర్ అవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే తెలంగాణలో జరిగే యాత్ర రూట్ మ్యాప్ స్వల్పంగా మారింది. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ఈ యాత్ర ప్రారంభమై దేవరకద్ర, మహబూబ్ సాగర్, చర్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, చోకిపేట, శంకరపేట, మద్నూర్ మీదుగా కొనసాగనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఈ జోడో యాత్ర సుమారు 15 రోజుల పాటు 350 కిలోమీటర్లు కొనసాగనుంది. బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద విపణిగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది ఇరు దేశాల ప్రజల మధ్య సహకారానికి సంబంధించిన విషయమని, ఇది నిరంతరం పురోగమిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య పురోగతిని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ మేరకు ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునేందుకు త్వరలోనే చర్చలు జరుపుతామన్నారు. రానున్న రోజుల్లో భారత్ బంగ్లాదేశ్ మైత్రి మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం బంగ్లా ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ భారత్ బంగ్లాదేశ్ ఐటీ, అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి విభాగంలో కూడా పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఇవాళ జరిగిన సమావేశంలో కుషియారా నదీ జలాల పంపకం పైన ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో జల వనరుల పంపకానికి సంబంధించి ఒప్పందాలపైన నేతలు సంతకాలు చేశారు.
प्रधानमंत्री शेख हसीना जी की यात्रा हमारे आजादी के अमृत महोत्सव के दौरान हो रही है और मुझे पूरा विश्वास है कि अगले 25 सालों के अमृत काल में भारत बांग्लादेश मित्रता नई ऊंचाइयां छुएगी। भारत का सबसे बड़ा डेवलपमेंट पार्टनर और क्षेत्र में हमारा सबसे बड़ा ट्रेड पार्टनर है। हमारे घनिष्ठ सांस्कृतिक और पीपल टू पीपल संबंधों में भी బెంగళూరును 3 రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలతో బెంగళూరు నగరంలోని అనేక కాలనీలు, వీధులు నీట మునిగాయి. మొన్న కురిసిన వర్షాలతో బెంగళూరు ప్రజలు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నారు. అనేక కాలనీల్లో 3వ రోజు కూడా వరద నీరు తగ్గడం లేదు. అసలు వరద నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆయా కాలనీల్లో జనజీవనం స్తంభించింది. పై అంతస్తుల్లో ఉండే ప్రజలకు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. పైనుంచి కిందకి పాలిథీన్ కవర్లు జారవిడుస్తూ ఆహారం కోసం అర్థిస్తున్నారు. రోడ్ల మీద నుంచి చిన్న వాహనాలు కూడా పోవడానికి వీల్లేకుండా తయారైంది. స్కూల్ పిల్లల్ని వరద నీటిలో దాటించేందుకు ప్రమాదకరమైన స్థితిలో ఒక బుల్డోజర్ సాయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరద నీటిని తోడివేయడానికి 1500 కోట్లు కేటాయించామని, ఆ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి చెప్పారు. లేక్లను ఆక్రమించుకుని కట్టిన భవనాల కూల్చివేత కోసం మరో 300 కోట్లు కేటాయించామని, కబ్జాకోర్ల విషయంలో తాము మౌనంగా ఉండబోమని బొమ్మాయి చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి వరద ముప్పు రాకుండా చూస్తామన్నారు. వరద ముప్పు లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న బెంగళూరులో చేపట్టవలసిన చర్యలపై ముఖ్యమంత్రి బొమ్మాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రజలకు అందవలసిన సాయంపై అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన సాయం అందేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్ పై దాదాపు 23 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసే సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నానగ్రామ్గూడ, కొల్లూరు మధ్యలో ఈ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోలార్ రూఫ్ వల్ల దాదాపు 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా నిర్మాణం ఉంటుంది అన్నారు. వచ్చే వేసవిలోగా ఈ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. శంకుస్థాపనతో పాటుగా మీరు చూసినట్టయితే కొంత ఒక 50 మీటర్ల పాటు ఒక మోడల్ డెమో కింద కూడా మరి ట్రాక్ ను ఆల్రెడీ తయారు చేసి ఉన్నాం. దీన్ని మీరు కనుక గమనించినట్టయితే ఇతర దేశాలకు దీటుగా జర్మనీ గానీ, సౌత్ కొరియా గానీ, ప్యారిస్ లో గానీ, ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రాక్స్ అన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత 4.5 మీటర్ల వైశాల్యం, 2.5 మీటర్స్ విడ్త్తో చాలా చక్కగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, అవసరమైతే భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసేదానికి అనుకూలంగా మొట్టమొదటి దశలో వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉన్న వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ దండగలా మార్చేశారన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల సుద్దకల్ గ్రామంలో రైతులు, స్థానికులతో మాట్లాడి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కూలీలతో కలిసి భోజనం చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు మరచిపోయిన కేసీఆర్ ప్రజలు, రైతులను నిండా ముంచారని ఆరోపించారు. తన్ను నమ్మి గెలిపిస్తే మళ్లీ తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తానని హామీనిచ్చారు. పేదవాడి నడ్డి విరిచే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అందుకే చెప్తున్నాం, ఈ కేసీఆర్ నియంత పాలన పోవాలి, వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. ఈ కేసీఆర్ అక్రమ అవినీతి పాలన పోవాలి, వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. అందుకే చెప్తున్నాం, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ప్రాజెక్టుల పేర్లు చెప్పి, రైతుల పేర్లు చెప్పి చేస్తున్న కమిషన్లు తీసుకున్న డబ్బులే అవి, అవినీతి డబ్బులే, మీ డబ్బులే, తీసుకోండి. కానీ ఓటు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ కేసుపై ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ ను ఎత్తివేసి బెయిల్ మంజూరు చేయాలని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మంగళహాట్ ఎస్హెచ్ఓకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర జలశక్తి శాఖను
వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చిన అభ్యంతరాలపై అవసరమైతే సీఎంలు సీఎస్ల స్థాయిలో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 7కి వాయిదా వేసింది. ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి లబ్ధి చేకూర్చారు అంటూ సిఐడి నమోదు చేసిన కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దని 50,000 పూచీకత్తు, 2 ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. పాత పెన్షన్ విధానం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయాలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సిపిఎస్ ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్ ను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఎం ఇంటి ముట్టడి పిలుపు నేపథ్యంలో తమపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రొడ్యూసర్స్ నిర్మాతల మండలిలో గిల్డ్ విలీనంపై చర్చించారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణంపై కూడా నిర్మాతల మండలి జనరల్ బాడీ సమావేశంలో చర్చ నడుస్తున్నట్టు సమాచారం అనేది. రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, పెరుగుంచిపోలు, సింహాచలం, వాడపల్లి, ఆయనవెల్లి దేవాలయాల్లో ఆన్లైన్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ నెల 20 నుంచి ఆన్లైన్ సౌకర్యాలు ప్రారంభమవుతాయని చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో 10 దేవాలయాల్లో ఆన్లైన్ సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నామన్నారు. పదోన్నతులపై కసరత్తులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 3 డీసీలుగా పదోన్నతులు ఇచ్చామని స్పష్టం చేశారు. అక్టోబర్ 10న ధార్మిక పరిషత్ తొలి సమావేశం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ లో మిట్ట మధ్యాహ్నం వాన దంచికొట్టింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, పంజరగుట్ట, మణికొండ, గచ్చిపోలి, మాదపూర్, కొండాపూర్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎండ కొట్టిన మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురిసింది. విపక్షాలను ఏకం చేసేందుకు నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలకు లెఫ్ట్ పార్టీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇవాళ సిపిఎం నేత సీతారాం యేచూరి, సిపిఐ నేత డి రాజాతో భేటీలో నితీష్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. లెఫ్ట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఒక దగ్గరకు వస్తే అది విపక్షాల ఐక్యతలో పెద్ద ముందడుగవుతుందని నితీష్ అన్నారు. एकदम हमको सीपीआई के लोगों ने बहुत सपोर्ट किया था, इसलिए आप जान लीजिए हमारा पुराना संबंध है. बीच में जो हम लोग अलग हो गए, अब फिर जो हो गए है ना, अब सब बड़ी खुशी की बात है. और हम लोग बस एक ही चाहते हैं, पूरे देश में सब लोग, विपक्ष, लेफ्ट, कांग्रेस, सब एकजुट हो जाएंगे ना, तो मिल करके इस देश को आगे बढ़ाएंगे. Nitish ji has come to our party headquarters and we welcomed the way he broke with BJP and joined the secular democratic forces, Maga Gathbandhan in Bihar. The development in Bihar does not confine to Bihar only. It has a huge impact on the political force of the country. We are of the view the time has come, all secular democratic parties, left parties, regional parties, all must come together and fight unitedly in order to defeat BJP in the interests of country and its future, in defense of constitution, in defense of democracy. That's what Nitish ji has been trying, and he is meeting political leaders and discussing with them, sharing his views also. So we are of his own understanding and we are with him and he is with us. భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్ ను ఎమర్జెన్సీగా వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంట్రానాసల్ కోవిడ్-19 టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాకు అనుమతి దక్కడం ఇదే తొలిసారి. ఇప్పటికే భారత్ బయోటెక్ కు చెందిన కోవాక్సిన్ టీకా అందుబాటులో ఉంది. కోవిడ్ పై పోరాటంలో భారత్ ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మళ్లీ లాక్డౌన్ విధించారు. 70 నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించిన చైనా అధికారులు
కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. ప్రజలను కనీసం బయటకు కూడా రానివ్వకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చైనాలో 30 సిటీల్లో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు విధించినట్టు అక్కడ మీడియా సంస్థలు తెలిపాయి. అయితే ఈ లాక్డౌన్ ఎంతకాలం పాటు ఉంటుంది అనే విషయంలో అక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలు వింటున్నారు. త్వరలో చైనాలో స్కూల్స్ కు సెలవులు రానున్నాయి. భయంకరమైన తుఫాను దక్షిణ కొరియాను అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. 66,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. గత కొన్నేళ్లలో దక్షిణ కొరియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్ ఇదేనని అక్కడ అధికారులు చెబుతున్నారు. ఈ భయంకరమైన తుఫానుకు హిన్నామోర్ అని పేరు పెట్టారు. టీమిండియా సొగసరి ఆటగాడు సురేష్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్ హ్యాండర్ తాజాగా ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా రైనానే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా అన్నారు. నా శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి నాకెల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, చెన్నై టీం, రాజీవ్ శుక్లా సార్, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు రైనా. కాగా ధోనీతో పాటు సురేష్ రైనా 2020లో కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఐపీఎల్ 2022 మెగా వేలంలో సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా రైనా మిగిలిపోయాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో రైనా 226 వన్డేలు ఆడి 5,615 పరుగులు చేశాడు. అలాగే 78 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 1,605 రన్స్ చేశాడు. కాగా 3 ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో రైనా కూడా ఒక్కడు. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ నేతగా గెలుపొందిన లిజ్ ట్రస్ ఆ దేశ ప్రధానిగా అధికారికంగా నియమితులయ్యారు. దేశ కొత్త ప్రధానిగా ట్రస్ ను బ్రిటన్ క్వీన్ 2వ ఎలిజబెత్ నియమించారు. స్కాట్లాండ్ లోని బాల్మొరల్ క్యాసిల్లో ఉన్న రాణి ఎలిజబెత్ తో లిజ్ ట్రస్ సమావేశమయ్యారు. సంప్రదాయాన్ని కాదని క్వీన్ ఎలిజబెత్ 70 ఏళ్ల పాలనలో లండన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో కాకుండా బాల్మోరల్లో అధికార అప్పగింత జరగడం ఇదే తొలిసారి. అయితే ఈ మార్పు 96 ఏళ్ల క్వీన్ ఆరోగ్యంపై పుకార్లకు దారితీసింది. అంతకుముందు రాణి ఎలిజబెత్ ను కలిసిన బోరిస్ జాన్సన్ తన రాజీనామాను అందజేశారు. అధికార కన్జర్వేటివ్ పార్టీలో అంతర్గతంగా నిర్వహించిన నాయకత్వ ఎన్నికలో విదేశాంగ మంత్రిగా ఉన్న ట్రస్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పై ఆమె సుమారు 21,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.